ఉంటుందండి. సో యూనివర్సిటీలోకి ఒక స్టూడెంట్గా పంపించే మీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఒక డాక్టర్గా చేసేంత వరకు ఫుల్ ఫాలోఅప్లో ఉంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అక్రిడిషన్స్ విషయంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఇండియన్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్, ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, అండ్ తర్వాత ఎంసీసీ కెనడా రికగ్నైజ్డ్, అండ్ జిఎంసి జనరల్ మెడికల్ కౌన్సిల్ యూకే రికగ్నైజ్డ్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్, అన్ని రికగ్నైషన్స్ ఉన్నాయి. ఇన్ ద సెన్స్ ఇక్కడ చదివిన వాళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి పూర్తిగా ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ చదవడం వల్ల ఆ డిగ్రీ అంత వ్యాలిడ్, అంత వెయిటేజ్ డిగ్రీ ఉంటుందని ఖచ్చితంగా అష్యూరిటీస్ ఉంది ఈ అక్రిడేషన్స్ ఉండడం వల్ల. సో ఈ ఇన్ఫర్మేషన్ చూశాక ఈవెన్ ఎవరైనా కూడా ఇమీడియట్గా కాంటాక్ట్ చేయాలంటే ఎలా? వచ్చేసి మా ఆఫీస్ వచ్చేసి పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉంది. సో ఈ జూన్ 19th మేము 20 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ జూన్ 19th 2005లో ఎస్టాబ్లిష్ అయింది. జూన్ 19th ఇప్పుడు ఈ 2025 జూన్ 19th సక్సెస్ఫుల్గా 20 years కంప్లీట్ చేసుకోబోతున్నాము. సో సోమాజిగూడ సర్కిల్లో మనకు పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది. ఆడికి వచ్చి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫోన్ నెంబర్స్ వచ్చేసి 9009599542 అండ్ 9007485542. ఇది గత చాలా సంవత్సరాలుగా మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఉన్న నెంబర్స్ ఇవి. సో మా నెంబర్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. మా నేమ్ కానీ, నెంబర్స్ కానీ, సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ కూడా వెరీ మచ్ కన్సిస్టెంట్గా స్టేబుల్గా ఉంటాయి. వచ్చి మీరు ఎవరైనా స్టూడెంట్స్ కావాలనుకుంటే, ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి విజిట్ చేస్తే మా ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు మేము చెప్పిన విషయాలతో పాటు ఇంకా అదనంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు వచ్చి సంప్రదించే ఎవరైనా కావాలనుకుంటున్నారు. సో ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఏదైనా ఇంటరాక్షన్ కల్పించే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా అండి. వాళ్ళకు ఇది స్టూడెంట్స్కి సంబంధించిన గర్ల్ స్టూడెంట్స్ కానీ, బాయ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలంటే వాళ్ళు వీడియో కాల్ చేసి యూనివర్సిటీ ఎలా ఉంది, హాస్పిటల్ ఎలా ఉంది, అక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం కూడా ఖచ్చితంగా వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా మా స్టూడెంట్స్కు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు. సో అది ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. టూరిస్ట్ వీసా కింద వెళ్ళి ఫస్ట్ అక్కడ విజిట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఎవరైనా మేము ప్రమోట్ చేస్తున్న ఏ కంట్రీ అయినా కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముందుగానే వెళ్ళి చూసి నిర్ధారించుకొని రావాలన్న ఆలోచన ఉంటే వాళ్ళకి సంబంధించిన వీసా కూడా ఖచ్చితంగా మేము ఫ్రీగా చేసిస్తాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. వీసా మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా వెళ్తా అంటే వాళ్ళకి వీసాలు మేము చేసి పెడతాము. అకామిడేషన్ కూడా చూసుకుంటాం. అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుంది మనది. సో పేరెంట్స్ గెస్ట్ హౌస్ ఉంటుంది. సో అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం, వీసా ప్రొవైడ్ చేస్తాం. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఛార్జెస్ మాత్రం స్టూడెంట్ టు పేరెంట్ పెట్టుకుంటే వెళ్ళి చూసి వాళ్ళకి అన్ని నచ్చితే వాళ్ళ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది.